ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర కాయగూరల వ్యాపారస్తులను కలిశారు కేశినేని శ్వేత. ఇక్కడి కాయగూరల వ్యాపారులకు 33% అద్దె పెంచకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదుకున్నారని, ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తున్నారని ఆమె అన్నారు. ఇక్కడి వ్యాపారుల ఆశీస్సులు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి, ఆయన్ని మళ్లీ గెలిపించుకుంటాం అని ప్రజలు చెప్పడం చాలా ఆనందంగా ఉందని అన్నారు కేశినేని శ్వేత. అలాగే కేశినేని నాని నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి అని, కేశినేని భవన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలు తీరుస్తారని చెప్పారు. గత 10 ఏళ్లలో ఎంపీగా ఆయన విజయవాడకు చేసిన సేవలు ప్రజలకు తెలుసని చెప్పారామె. విజయవాడను ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా మారుస్తానన్న జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆ దిశగా ఎంతో అభివృద్ధి చేశారని కేశినేని శ్వేత చెప్పారు. విజయవాడ ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కేశినేని నానిని, ఎమ్మెల్యేగా ఆసిఫ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కేశినేని శ్వేత. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ కూరగాయల వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూరగాయల వ్యాపారస్తులకి రెంట్ పెరగకుండా చూసుకున్నారు. దానివల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 33% రెంట్ ఏదైతే పెరుగుతుందో అది కూరగాయలు వ్యాపారస్తుల మీద పడకుండా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చూసుకున్నారు. ఆయన బాటలోనే వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే దిశగా మన కూరగాయలు వ్యాపారస్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 33% రెంట్ ఏదైతే పెరుగుతుందో అది కూడా వాళ్ళ మీద ఆ భారం వాళ్ళ మీద పడకుండా చూసుకున్నారు. సో ఇక్కడ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదం తెలుపుతున్నారు, ఆయన గెలిపించుకుంటామని తెలుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే కేశినేని నాని గారు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ఇక్కడ మన విజయవాడ ప్రాంతంలో ఎవరు ఎప్పుడు కేశినేని భవన్కి వచ్చినా కానీ చాలా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళని పలకరించి వాళ్ళ సమస్యలని, అలాగే మన ఆఫీస్ తరపు నుంచి కూడా ఫాలో అప్ చేసి మరి వాళ్ళ సమస్యలు తీర్చడం జరిగింది. సో ఇక్కడ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఈ కేశినేని భవన్లో భోజనం చేశాము, కేశినేని నాని గారు మాకు ఈ సమస్య తీర్చారు. పర్సనల్ కానీ లేకపోతే కమ్యూనిటీ పరంగా కానీ లేకపోతే ఇక్కడ విజయవాడ మ్యాక్రో లెవెల్లో కానీ ఎప్పుడూ కూడా విజయవాడ కోసం కృషి చేస్తూ విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటూ కేశినేని నాని గారు గత 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. చిన్న పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎంఎస్ఎంఈస్ ద్వారా నేను సపోర్ట్ ఇస్తాను, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను డెవలప్ చేస్తాను అని చెప్పి మాటిస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ 5 ఇయర్స్లో మీరు చూసుకుంటే వస్త్రలత కానివ్వండి, భవానీపురం ఐరన్ యార్డ్ కానీ అన్నింటిలో కూడా రోడ్లు, టాయిలెట్లు ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మన విజయవాడ మార్కెట్లన్నింటికి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ ప్రాంతం వెనుకబడకుండా రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తూ టాప్ స్టాండింగ్లో ఉండాలని చెప్పి ఒక మోస్ట్ లివబుల్ సిటీగా విజయవాడ మారుద్దామని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కేశినేని నాని గారిని, ఆసిఫ్ గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవడం మా బాధ్యత అని ఈరోజు విజయవాడ ప్రజలు తెలియజేస్తున్నారు.